నువ్వు దేవుని నమ్మావు కనుక నీతిమంతుడిగా ఎంచబడుతున్నావు. కానీ నేనే మారక్కర్లా అని పశ్చాత్తాపం లేకుండా, మార్పు లేకుండా, జీవితాన్ని బతుకుని మార్చుకోకుండా మొండిగా లాగేస్తున్నావు బండి. అది కరెక్ట్ కాదు. రెండో, నువ్వు చర్చికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసాలు ఉన్నావు, కానీ న్యాయం లేదు, కనికరం లేదు. తోటివాడిని ప్రేమించవు, సహోదరిని ప్రేమించవు, పేదవాడిని ప్రేమించవు, డాబు సరి మాటలు మాట్లాడుతున్నావు. ఇన్నాళ్ళు కష్టపడి విమోచించి తీసుకొచ్చిన మోస ఎవడో నాకు తెలియదు అంటున్నావు. నీ చేతులు తీసుకుని దొండ పట్టుకొని నువ్వే విమోచించమని మాట్లాడుతున్నావు. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు. పరిస్థితులు బట్టి మారిపోతున్నావు. దేవునికి విరోధంగా, సేవకుని విరోధంగా మాట్లాడుతున్నావు. న్యాయం లేని స్థితి, ప్రమాదంలో ఉన్నావు. నువ్వు నీతిమంతుడివి అయితే వాడు కట్టుకో. మరి ఉపదేశం రా, నేను నువ్వు కట్టుకో. నువ్వు నీతిమంతుడు అయితే సొదొమ రాజులు ఎందుకు కూడా సొదొమ పాపిష్టి ప్రజల వైపు బయటిలో ఉన్నతమైన శిఖరానికి చేరు. నీతిమంతుడివి అయితే ఆచారంలో సాంప్రదాయం ఎందుకు బాప్తిస్మాన్ని పొందో? నీతిమంతులే రక్షణ పొందకపోతే ఎంత ప్రమాదం, ఎంత విచారకరం. అందుచేత ఇప్పటికీ మంచి ప్రవర్తన కలిగి నీతిమంతులుగా ఉన్న ప్రజలారా, పెద్దలారా, ఇప్పటికైనా ఉపదేశంలోనికి రండి. ఇప్పటికైనా పరిశుద్ధుల సహవాసానికి రండి. ఇప్పటికైనా బాప్తిస్మాలు పొందండి, రక్షణ పొందండి, నరకం తప్పించుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ప్రాంతాల్ని రక్షించి ఆశీర్వదించునుగాక.